హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను స్వీట్ కార్న్ని ఎలా ఉడికిస్తానో చూపిస్తానండి. ఈ స్వీట్ కార్న్లో విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయండి. పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టంగా తినే ఈ స్వీట్ కార్న్ని ఇప్పుడు ఎలా ఉడికిస్తానో చూపిస్తానండి. నేను స్వీట్ కార్న్ని ఇలా ఒలిచి పెట్టుకోండి. ఒక బౌల్లో వాటర్ వేసి దాంట్లో మామూలుగా మనం స్వీట్ కార్న్స్ వేసి సాల్ట్ వేసి కాస్త ఎక్కువ నీళ్ళు పోసి ఉడికిస్తాం కదండి, అలా చేయొద్దు. అలా చేస్తే పోషక విలువలు ఆ వాటర్లో వెళ్ళిపోతాయి, వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఒక ఇడ్లీ పాత్ర కానీ ఒక సర్వ కానీ పెట్టేసి దాంట్లో తగినన్ని వాటర్ పోసి, సర్వలో అయితే ఒక ప్లేట్ పెట్టేసుకోండి చిన్నది, బోర్లించేసి దాని మీద స్వీట్ కార్న్స్ పెట్టి ఉడికించండి. లేదంటే ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక ప్లేట్ స్టాండ్ ఉన్న ఒక ప్లేట్ మాత్రం పెట్టుకోండి. ఇలా స్టాండ్ ఉన్నది, దానికి ఆయిల్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ పెట్టుకునేది. పెట్టేసి ఆ వాటర్ అనేది పేకి రాకుండా చూసుకోండి. తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్స్ని ఇలా అన్నీ పెట్టేసి ఫుల్గా ఆ ఇడ్లీ పాత్ర నిండా ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోవచ్చండి. ఉడకవేమో అని అనుమానం వద్దు, చక్కగా ఉడికిపోతాయి. నేను ఎప్పుడు చేసినా స్వీట్ కార్న్స్ ఇలాగే ఉడికిస్తానండి. చాలా టేస్ట్ ఉంటాయి, చప్పగా కానీ ఉండవు. వాటర్లో వేసి ఉడికిస్తే కొంచెం చప్పగా ఉంటాయి, టేస్ట్ అలా ఉండవు. స్వీట్నెస్ అనేది అలాగే ఉంటాయి, ఇది చాలా బాగుంటాయి టేస్ట్. ఈ స్వీట్ కార్న్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియకు సహాయపడుతుందండి. 15 to 20 మినిట్స్లో ఉడికిపోతాయి. చూడండి చక్కగా ఉడికిపోయినాయి. లేతగా ఉన్నవైతే 10 మినిట్స్లోనే ఉడికిపోతాయండి. ఈ స్వీట్ కార్న్ కంటికి చర్మానికి చాలా మంచిదండి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఈసారి స్వీట్ కార్న్ ఉడికించేటప్పుడు ఇలా ట్రై చేయండి, బాగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.